మీరు బాగున్నారా? నాలో మంచిగా మంచి మంచి మూవీతో మనం వస్తున్నాం. మీరు కూడా మంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, వీరదేశ్వర మూవీ కోసం ప్రమోషన్ కోసం ఇప్పుడు వచ్చాం. ట్రైలర్ చూశారు కదా, టీజర్ చూశారు కదా, నచ్చుతుందా? డెఫినెట్గా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా మంచిగా రీచ్ అవుతుంది. వీరధీరేశ్వర మూవీలో ఒక స్పెషల్ కొత్త పాయింట్ అంటే, తెలుగులో జనరల్గా ఇప్పుడు తమిళ అయినా, తెలుగు అయినా, కేరళ అయినా, కన్నడ అయినా, ఆల్ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఉంది. ఇప్పుడు కంటెంట్, ఏ కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే, ఏ జనరా అయినా మంచిగా చేస్తే జనాలు కౌలించుకుంటున్నారు. అది అంత మంచి స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంది ఇప్పుడు జనాల మధ్య. ఇది ఒక మార్టిన్ స్కార్సెసీ మూవీలా మేకింగ్ ఉంటుంది. బట్ జరుగుతున్న లొకేషన్ విలేజ్లో జరుగుతుంది. అది పాయింట్. ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతున్న ఒక మార్టిన్ స్కార్సెసీ వచ్చి రాజమండ్రిలో ఒక మూవీ చేశారంటే ఎలా చేస్తారు, ఎలా కంటెంట్ చూస్ చేస్తారో అలా ఒక అరుణ్ గారికి, డైరెక్టర్ అరుణ్ గారికి అలాంటి పిచ్చి ఆయనకి మార్టిన్ స్కార్సెసీ అంటే. సో అలాంటి ఒక కొబ్బగా చేశారు. కొత్తదాంతో తప్పకుండా పీపుల్కి నచ్చుతుంది. ఒక రంగస్థలంలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కదా, అలా రస్టిక్ రూటెడ్గా ఉంటుంది కదా, అలాంటి ఒక రూటెడ్ మూవీ ఇది. డైరెక్టరు చాలా మంచి మనిషి. ఆయన సూపర్ టాలెంటెడ్. కానీ జెన్యూన్గా ఒక మనిషి ఈ క్రాఫ్ట్ మీద ఎంత ప్రేమ పెట్టి ఈ మూవీ చేస్తున్నారంటే అది మాట లేదండి. నేను ఇప్పుడు ఇక్కడ స్పైడర్ చేశాను, చాలా మూవీ చేసాం, డబ్బింగ్ చేసి చాలా మూవీ వచ్చింది. అందుకే అన్నికి పీక్ లెవెల్లో వెళ్తుంది. నాని గారితో వివేకార్ డైరెక్షన్లో సరిపోదా శనివారం నాకు చాలా రెస్పాన్స్ ఇచ్చింది. ఈ తెలుగు వాళ్ళ మధ్య ఖుషీలో డైరెక్టర్గా ఎలా ఒక మంచి స్థాయికి దొరికిందో, అలాగే ఈ సరిపోదా శనివారంలో చాలా మంచి స్థాయి, మంచి ప్లేస్ అందరూ హార్ట్లో నాకు దొరికినది చాలా చాలా హ్యాపీ అండి. అలాగే ఈ మూవీలో దాంట్లో ఎంత డిఫరెంట్ పర్ఫార్మెన్స్ పుల్అవుట్ చేశారో, అలాగే ఈ మూవీలో ఇంకొక కొత్తదనంతో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో డైరెక్టర్ గారు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో దట్ ఈస్ సో దాంట్లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఒకటి ఉందండి. ఒక లెంతీ షాట్ ఒకటి ప్లాన్ చేశారు డైరెక్టర్. ఆ షాట్ మాత్రం 16 minutes అండి, సింగిల్ షాట్. సో ఇది ఎలాగైనా అచీవ్ చేయాలి అని ఆ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇది ఒకటి చెప్తే చాలు. ఒకటి చెప్తే ఆయన ఎంత ప్రేమతో ఈ మూవీ చేశారన్నదికి ఎగ్జాంపుల్ అవుతుంది. సో 15 minutes షాట్, దట్ నైట్ ఎఫెక్ట్. సో అన్ని 10 days అన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పట్టుకొని రివర్స్ చేసి లైటింగ్ లో లెవెల్ లైటింగ్ చేసుకొని ఫుల్ యూనిట్ రాకుండా ఆయన అసిస్టెంట్స్తో కలిపి ఒక కంప్లీట్ రిహర్సల్ చేసి పెట్టారు. 10 days అచీవ్ చేశారు. ఆ తర్వాత రియల్ యాక్టర్స్తో, విక్రమ్ గారితో, నాతో, సురాజ్ గారితో అందరూ ఉన్నట్టు అందరూ పెట్టి ఒక 3 days రిహర్సల్ జరిగింది. 4th day షూటింగ్ జరిగింది. చాలా అక్కడ బ్లాస్టింగ్, పెద్ద సీక్వెన్స్. సో లోపల డైలాగ్లెస్ మొదలుపెట్టి బయట వచ్చి అది చేయాలంటే 16 minutes ఆ షాట్. సో ఒకవేళ ఒక్క టేక్ మిస్ అయిందంటే మళ్ళీ అన్ని రెడీ చేయడానికి 1 గంట పడుతుంది. సో ఆ రోజు లాస్ట్ డే షూటింగ్. ఆ రోజు రాత్రి ఫినిష్ చేసి షెడ్యూల్ ప్యాకప్ చేసి వెళ్ళాలి. సో ఈ రోజు ఆ షాట్ జరగలేకపోతుంటే అది కుదరదు. సో ఫస్ట్ టేక్ చేశారు. 5 minutesలో కట్ అయిపోయింది. అక్కడ కోఆర్డినేషన్ సరిలేదు. ఇంకొక షాట్ వెళ్ళి 9 minutes వెళ్ళి అక్కడ మిస్ అయిపోయింది కోఆర్డినేషను. చాలా బాధపడ్డారు.
ఇంకా 2, 3, 4, 5, 6 షార్ట్స్ 6, 7 టేక్స్ వెళ్ళింది. ఎవ్రీ టేక్కు ముందు ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా పడుతుంది. సెట్ చేయడానికి ఏమైందంటే లాస్ట్ ఒక టేకు ఫుల్ 16 minutes వచ్చింది. కానీ చూశారు డైరెక్టర్ గారు, చూస్తే పూర్తి అయిపోయింది షాటు, కానీ ఆ ప్లానింగ్ ఆర్టిస్ట్ కరెక్ట్ టైంకి రావట్లేదు, ఆ కోఆర్డినేషన్లో ఎక్సలెన్స్ రాలేదు. దాన్ని చూసి బాధపడ్డారు. సరే నెక్స్ట్ ట్రై చేద్దామా అన్నప్పుడు మార్నింగ్ 5:20కి సన్లైట్ వస్తుంది. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. సో 4 to 5 రెడీ చేయడానికి 20 minutes ఉంది, షార్ట్ 16 minutes. డైరెక్టర్ గారు కొంచెం నర్వస్ అయిపోయి చూస్తే ఏడుస్తున్నారు, పిల్లల్లో ఏడిచారు. నేను వెళ్ళి సారు నేను అందరూ వెళ్ళి ఆయన కౌలించుకొని డోంట్ వరీ, విల్ డూ ఇట్ బెస్ట్, డోంట్ వరీ, రీసెర్చ్ చేయండి, ఇది తప్పకుండా ఈ టైం టేక్ బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పి అందరూ నేను కూడా ఒక చెట్టు పక్కన నిల్చుని స్కై చూసి మా అమ్మతో ఏదైనా చేసి షార్ట్ని బాగా చేయమ్మా అని ఎర్లీ మార్నింగ్ 4:30 నేను ప్రే చేసి ఆ టైం అన్నీ రెడీ అయిందండి. అక్కడ చూస్తే అందరూ ఇదే ప్రేయర్ పెట్టారండి. అందు లోపల అందరూ ఆ ప్రేమతోనే వాట్ ఎవర్ దేర్ ఫేవరెట్ గాడ్ దే ఆల్ ప్రే చేశారు. సార్ 5 o'clock షార్ట్ స్టార్ట్ అయిందండి. 5:16 షార్ట్ ఫినిష్ అయింది. చూస్తే అన్ని ప్రాపర్ ప్లానింగ్, ఆర్టిస్ట్ రావడం కూడా ఏదో దేవుడే వచ్చి ఆ షార్ట్ తీసినట్టు జరిగిందండి. చెప్పినప్పుడు నాకే న్యూస్ బంప్స్ వచ్చింది. సో ఒకరి ప్రేమతో, అంత ప్రేమతో ఒక పని మొదలు పెడితే ఎంత మంచి అవుట్పుట్ వస్తుందంటే ఆ రోజు మాత్రం దేవుడే వచ్చి ఆ షార్ట్ తీశారు. నన్ను నిజంగా నమ్ముతున్నాను. షార్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. 5:16, 5:20 సన్లైట్ వచ్చింది. వాళ్ళని హ్యాపీగా అది సురాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో తమిళ్లో చెప్పారు, డైరెక్టర్ గారు షార్ట్ మంచిగా రావలేదని ఏడిచారు, ఈ షార్ట్ మంచిగా వచ్చిన తర్వాత కూడా ఏడిచారు. ఏంట్రా వీడు సరిగా రాగలేకపోతే ఏడుస్తున్నారు, సరిగా వస్తుందని ఏడుస్తున్నారు అని నవ్వుతారు. సో చాలా ఇది ఒక్క ఇన్సిడెంట్ చాలు ఈ మూవీలో అందరూ ఎలా ప్రేమతో పనిచేశామన్నది. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ డైరెక్టర్ నేను విక్రమ్ గారి గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసు విక్రమ్ గారిని. ఆయన ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూవీ గురించి ఒకటి చెప్పినట్టు ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో మీరు కూడా ఆయన మూవీ చూశారు, నేను కూడా అన్ని మూవీలు చూశాను. ఆయనకి మీలాగే నేను కూడా ఫ్యాను. ఒకరోజు బాంబే నుంచి నేను చెన్నైకి వస్తున్నప్పుడు ఒక నెక్స్ట్ విక్రమ్ గారు పక్కన కూర్చుతున్న ఆపర్చునిటీ జరిగింది. సో మంచిగా మాట్లాడి వచ్చాం. అప్పుడు నేను అడిగాను, అక్కడ ఇక్కడ నానా మూవీ కదా, నానా మూవీ అక్కడ దైవ తిరుమల అని ఆ మూవీ నేము. అప్పుడు అడిగాను, సార్ ఆ మూవీలో ఎలా చేశారు సార్ అని ఒక్క మాట అడిగాను. అడుగుతున్నప్పుడు వితిన్ ఫ్యూ సెకండ్స్ అప్పుడు తిప్పినాడు అప్పుడే ఒక మరి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ he just transformed within few seconds, maybe it took 3 seconds. He transformed himself into that character. He just transformed as that character. He just been that character within few seconds. To witness that, even movie lo చూస్తున్నది కన్నా పక్కన చూస్తున్నప్పుడు I witnessed a wonder there. Fantastic actor అండి ఆయన ఇండియాకి మన అందరికి మన సౌత్ ఇండియన్ అందరికి ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అది నాకు చాలా చాలా హ్యాపీగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. రియలీ ఎవ్రీబడి లవ్స్ ద జాబ్, ఎవ్రీబడి ప్రేమతో పనిచేస్తున్నాం. ఎందుకంటే మన జనాల్ని సంతోషపడాలి, జనాల్ని మనం మంచిగా హార్ట్ల నుంచి ఒక పని చేసి ఆ మూవీని పెద్దగా తీసుకురావాలని అందరూ కోరుకుంటూ పనిచేస్తున్నాం. దేవుడు ఈ మూవీకి కూడా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. హెచ్ఆర్ పిక్చర్స్ రియా శిబు ఆయన ప్రొడ్యూసర్ గారు డాక్టరు, ఆయనే అన్ని కోఆర్డినేషన్ జరుగుతుంది.
అక్కడ ప్రొడ్యూసర్ గారు శిబు గారు ఒక మంచి మనిషి. ఆయన కూడా చాలా ప్రేమతోనే పనిచేస్తారు. డైరెక్టర్ గారికి ఏం కావాలి అక్కడ మధురైలో షూటింగ్ జరిగింది. ఇక్కడ రాజమండ్రిలో అక్కడ మధురై ఉంది. ఆ మధురైలో షూటింగ్ జరిగింది. సో అక్కడ చాలా వర్షం, సార్ చెప్పినట్టు చాలా వర్షం. ఆయన 15 days మనం అక్కడే ఉండిపోయి అది ఎంత లాస్ అయినా తప్పకుండా అది ఫినిష్ చేసి రండి అని 3 దెబ్బలు చేయకూడదు అని కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి డైరెక్టర్ గారికి ఏం కావాలో అది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పి సపోర్ట్ ఇచ్చి ప్రేమతోనే పనిచేశారు. ఒక జాతర ఎపిసోడ్ ఉంది, అదన్నీ బ్రహ్మాండంగా జరిగింది. మంచి సాంగ్స్, జీవి ప్రకాష్ గారు బ్రహ్మాండంగా అదే ఈ సాంగ్స్ని తమిళ్లో కూడా విన్నాను. తమిళే మంచిగా ఉంటుంది, తెలుగు అదే నేను దుర్గం గారు తెలుగు ఆల్సో సౌండ్స్ గ్రేట్ అప్పుడే ఒకరు మనం మాట్లాడాం. భారతియార్ అని ఒక పోయిట్ ఉన్నారు ఇక్కడ సిరిసిరి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉండేవారు. శ్రీశ్రీ గారు అక్కడ భారతి గారు ఉన్నారు కదా, ఆయన చెప్తారు సుందర తెలుగు లాంగ్వేజ్ అంటే చెప్తున్నప్పుడు సుందర తెలుగు అంటారు. సుందరం అంటే బ్యూటీ, అంతమైన తెలుగు అని అండర్లైన్ చేశారు. సో అంత సుందర తెలుగులో కూడా ఈ సాంగ్ వినడానికి ఇంకా హ్యాపీగా ఉంటుంది. 27th March మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి.